అందరికీ నమస్కారం. నా పేరు పరిగి వేణుగోపాలరావు. ఈరోజు మన పరిగి మండలంలో కాలుపల్లి గ్రామంలో రామాయణ మహాకావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహాపురుషుడు శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహం ముందున్నాం. ఈరోజు మేము ఎన్డీఏ ప్రభుత్వ పథకాల రథయాత్రను ఇక్కడికి తీసుకొని వచ్చాం. శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు సుపరిపాలన అందించి పేద ప్రజల కోసము, పేద ప్రజల సంక్షేమం కోసము ఎన్నో పథకాలను తీసుకుని వచ్చినారు. వాటి గురించి నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నిన్న మరియు మొన్న మీ బ్యాంక్ అకౌంట్లలో రైతులకు 2000 రూపాయలు పడిందా? అన్నా పడిందా? అక్క పడిందా? ఆ పథకము రాష్ట్రంలోని 60,80,165 రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సహాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకం కింద నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 6,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సహాయం చేస్తున్నారు. అదే రకంగా చూస్తే అన్న, మీ ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల బియ్యం వస్తూ ఉందా? అన్న వస్తుందా? అన్న వస్తుందా? అక్క వస్తుందా? వస్తా. ఈ రకంగా దేశంలో 80 కోట్ల మందికి నరేంద్ర మోడీ గారి పథకం ఉపయోగమైంది. మన ఆంధ్ర రాష్ట్రంలో 2,68 మందికి, 68 లక్షల మందికి ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా అవుతుంది. అదే రకంగా చూస్తే రాష్ట్రానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 55,000 కోట్ల మోడీ ప్రభుత్వం ఇచ్చింది. ఉపాధి కల్పన ద్వారా గ్రామీణ యువతకు మోదీ ప్రభుత్వం భరోసా ఇచ్చి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా రాష్ట్రంలో 1,06,528 మందికి గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి 73,925 మందికి ఉపాధి కల్పించింది మోదీ ప్రభుత్వం. అదే రకంగా చూస్తే నిరుపేదలకు, సొంత ఇల్లు లేకుండా కష్టపడే నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశం మొత్తము 4 కోట్ల మందికి ఉచితంగా ఇల్లు మంజూరు చేసింది. దానిలో మన ఆంధ్ర రాష్ట్రంలో 2,46,430 మందికి ఇల్లు నిర్మించారు. అదే రకంగా చూస్తే సమగ్ర శిక్ష అభియాన్ కింద రూపాయలు 2,420 కోట్లు మంజూరు చేసింది. అదే రకంగా చూస్తే స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల మందికి ఉచితంగా మరుగుదొడ్లు వచ్చాయి. ఉచితంగా మరుగుదొడ్లు వచ్చిందా కాలుపల్లిలో ఎవరికన్నా? వచ్చినాయా? అదే రకంగా చూస్తే 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చింది. జనధన్ ద్వారా బ్యాంక్ అకౌంట్, ఉచితంగా బ్యాంక్ అకౌంట్లు వచ్చినాయా? దాని ద్వారా నిన్న మరియు మొన్న మీకు బ్యాంకులో డైరెక్ట్గా డబ్బులు పడ్డాయా? బ్యాంక్ అకౌంట్ లేకున్నప్పుడు అధికారులను కానీ లేదా మధ్యలో కొంతమంది దళాలను కానీ మనం సంప్రదించాలి. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అధికారులు తీసుకోకపోవచ్చు, దళారులు తీసుకునే వాళ్ళు 2014 ముందు. అలా ఉండకూడదని దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా బ్యాంక్ అకౌంట్ వచ్చింది. అదే రకంగా చూస్తే ఆయుష్మాన్ భారత్ అనే పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కూడా ఇచ్చినారు. దాని ద్వారా 50 కోట్ల మందికి దేశంలో ఉపయోగమైంది. 70 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ పథకం ఇచ్చినారు. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ పథకం ఇచ్చినారు. వృద్ధుల ఆరోగ్యానికి మోదీ గారి భరోసా. ముందే మీకు చెప్పినట్టు జనధన్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారు. ముద్రా యోజన పథకం కింద పారిశ్రామికవేత్తలకు వరం ఇచ్చారు. పీఎం ముద్రా యోజన పథకంతో సులభంగా రుణాలు, వ్యాపారం చేయనుకునే వారికి తక్కువ వడ్డీతో 10 లక్షల రుణం. ఇప్పటి వరకు ఈ పథకంలో 40 కోట్ల మంది పైగా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చింది. ఈ పథకం ఏమంటే గ్యారంటీ లేకుండా నేను వ్యాపారం చేసుకోవాలి, నేను చదువుకున్నాను మరియు నాకు ఒక సంస్థ మీద అవగాహన ఉంది, నాకు వ్యాపారం చేసేదానికి పెట్టుబడి లేదు అంటే 10 లక్షల దాకా గ్యారంటీ లేకుండా రుణము నరేంద్ర మోడీ గారు ముద్రా యోజన కింద ఇచ్చారు. దీనిలో ఒక మంచి విషయం ఏమంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. అంటే మనం లోన్ తీసుకొని కట్టకపోతే బ్యాంకులు వచ్చి సీజ్ చేస్తారు. ఆ రకంగా ఉండే దాంట్లో ఎన్పిఏలో కేవలం 3.5% రుణాలు మాత్రమే ఎన్పిఏ కింద వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను నమ్మినప్పుడు ప్రజలు కూడా ఆయన మీద నమ్మకంతో నేను పోనీ
దేశ ప్రజలు నమ్మినప్పుడు వాళ్ళు కూడా నమ్మి ఆ రుణాలను కట్టినారన్నమాట. ఉజ్వల యోజన కింద కట్లపైలో శ్రీమూర్తులు వంట చేసుకొని తమ ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటా ఉంటే అలా ఉండకూడదు. నరేంద్ర మోడీ గారు చిన్నప్పుడు నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన తల్లి పడిన కష్టాలు చూసినారు కాబట్టి ఏ తల్లి కూడా అలాంటి కష్టాలు పడకూడదని ఉచితంగా గ్యాస్ స్టవ్లు ఇచ్చినారు. 12 కోట్ల మందికి భారతదేశంలో ఉచితంగా గ్యాస్ స్టవ్లు ఇచ్చినారు. దాని ద్వారా ఈ ఏడాది మొత్తం త్రైమాసికం 4.7% పెరిగిన ఎల్పిజి గ్యాస్ వినియోగదారుల సంఖ్య. జల్ జీవన్ పథకం ద్వారా కుళాయిలు దేశంలో 15 కోట్ల మందికి ఉచితంగా జల్ జీవన్ ద్వారా కుళాయిలు కూడా ఇచ్చినారన్నమాట. ఈ రకంగా మనం చూసినట్టయితే మన గ్రామాలకు వచ్చే రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు, ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఆ ఇంట్లో మరుగుదొడ్లు, ఆ ఇంట్లో గ్యాస్ స్టవ్లు, ఆ ఇంట్లో కుళాయిలు, చెత్త సేకరణకి డబ్బులు, ఆ గ్రామానికి ఆ గ్రామంలో శ్మశాన వాటికకి డబ్బులు, ఆ గ్రామంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు, ఆ గ్రామంలో స్కూళ్ళ బిల్డింగ్లకి డబ్బులు. ఈ రకంగా గ్రామం అంతా అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి గడిచిన 11 సంవత్సరాల్లో 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ కింద నుంచి బయటకు వచ్చినారు. దారిద్ర్య రేఖ అంటే ఏమంటే తినడానికి 2 పూటల భోజనం కూడా లేకపోవడమే దారిద్ర్యం. అటువంటి వాళ్ళు బియ్యం పథకము, గ్యాస్ స్టవ్, ఇన్ని ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడం వల్ల ఇన్ని వసతులు ఇస్తున్నారు కాబట్టి 25 కోట్ల మంది బయటకు వచ్చారు. అదే రకంగా చూస్తే మన కొడికోట చెక్ పోస్ట్ నుంచి సిరా వరకు హైవే ఉందా? ఇంతకుముందు మన కొడికోట చెక్ పోస్ట్ పోవాలంటే ఎంతసేపు పడుతుందన్న? గంట సేపు పడుతుండే. ఈ పిల్లోడు బెంగళూరు పోవాల ఉద్యోగానికి లేదా కొడుకొని చెక్ పోస్ట్ కియాకి పోవాలి, ఎక్కడైనా పోవాలంటే గంట సేపు పడుతుండే. ఈరోజు కేవలం 10 నిమిషాల్లో మనం కొడికోట చెక్ పోస్ట్ పోతాం. ఇప్పుడు 2 లైన్లు ఉన్న కొడికోట చెక్ పోస్ట్ సిరా హైవే 4 లైన్లు అవుతాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ పోవడానికి 6 లైన్లు ఉన్న హైవే 12 లైన్లు అవుతాయి. ఆ హైవే ఉంది కాబట్టి మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా 12,500 కోట్లతో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి సహకారంతో కియా ఫ్యాక్టరీ తీసుకొని వచ్చినారు. దాని ద్వారా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చి, ఇలాంటి పిల్లలకంతా ఉద్యోగాలు వచ్చి గ్రామంలోనే ఉంటూ తమ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటున్నారు. వాటికి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటి? మౌలిక వసతులు, హైవేలు, బ్రిడ్జ్లు, రైల్వేలు అన్నీ నరేంద్ర మోడీ గారు చేస్తారనమాట. ఇప్పుడు అదే రకంగా బెంగళూరు నుంచి విజయవాడకి హైవే అవుతాను, అది కడప వరకు పోయి ఒక హైవే అవుతాను. ఈ రకంగా మన చుట్టుపక్కల ఎన్నో హైవే అవుతాను. మనము నాసిన్ అని చూసాం, నేషనల్ అకాడమీ ఫర్ సెంట్రల్ ఎక్సైజ్ అని. అది 500 ఎకరాల్లో పాల సముద్రంలో పెట్టినారు. ఏమన్నా చూసినారా నాసిన్? ఐడియా ఉందా నాసిన్ గురించి? 500 ఎకరాల్లో ఢిల్లీలో ఉండే దీన్ని ముఖ్య స్థావరం. దేశంలో ఎవరైనా సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేయాలంటే అక్కడికి రావాలి, ట్రైనింగ్. అది ఇచ్చినారు. 2,790 కోట్లతో ధర్మవరం, పాకాల, కాట్పాడిది రైల్వే డబ్లింగ్ ఫండ్. 790 కోట్లతో ధర్మవరం, గుత్తి రైల్వే డబ్లింగ్ ఫండ్. 34,385 కుళాయిలు అమృత్ పథకం కింద ఇచ్చినారు. ఈ రకంగా మన సత్యసాయి జిల్లాకి ఎన్నో అభివృద్ధి పథకాలు చేసినాం. అదే రకంగా మనం కేవలం 80 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్పోర్ట్ దూరంలో ఉన్నాం కాబట్టి మరిన్ని వసతులు, మరిన్ని ఫ్యాక్టరీలు కూడా రావడానికి నరేంద్ర మోడీ గారు మనకు అవకాశం కల్పిస్తారన్నమాట. ఈ రకంగా దేశంలో ఎన్నో చేస్తారు. అదే రకంగా చూస్తే ఫార్మర్ ఫసల్ బీమా యోజన ఉంది. అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు సడన్గా వర్షాలు ఎక్కువ పడి లేదా మంటలు వచ్చి మన రైతుల పంటలు పెట్టినదంతా నష్టపోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదని 17,50,000 కోట్లు దేశం మొత్తము ఫార్మర్ ఫసల్ బీమా యోజన ఇచ్చినారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇచ్చినారు. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇంతకుముందు చెప్పినట్లు పెట్టుబడి సహాయం చేస్తున్నారు. ఇవన్నీ రైతులకు చేస్తున్నారు కాబట్టి రైతుల ఆదాయం కూడా పెరిగిందన్నమాట. అదే రకంగా చూస్తే మనం పేదలకు ఏమేమి ఇచ్చినామని మాట్లాడినాం, రైతులకు ఇచ్చినాం. దేశంలో మెగా ఫుడ్ పార్కులు 2014లో 3 ఉంటే 2024 34 పెరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా దేశంలో 7 కోట్ల మంది రైతులకి 10 లక్షల కోట్లు, రాష్ట్రంలో 48.5 లక్షల మందికి 65,450 కోట్లు. ఈ రకంగా రైతులకు సహాయ సహకారం అందిస్తున్నాం. స్త్రీలకు చూసినట్టు ఇంతకుముందు నేను చెప్పినట్టు మరుగుదొడ్లు కావచ్చు, గ్యాస్ స్టవ్లు కావచ్చు, ఎన్నో వసతులు ఇచ్చినారు. ప్రకృతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలు చేశారు.
మధ్య తరగతి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్లో 12,75,000 రిబేట్ ఇచ్చినారు. మన దేశ భద్రత విషయంలో పాకిస్తానీ మిలిటెంట్లు మన దేశం నుంచి కాశ్మీర్ మీద వచ్చి మన హిందువులు అమాయకులు వాళ్ళు ఒక హాలిడే ఏర్పాటు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటే కుటుంబంతో ఉంటే హిందువా కాదా అని 26 మందిని కిరాతకంగా చంపారు. అదే అమెరికాలో బిన్ లాడెన్ అనే ఒక టెర్రరిస్ట్ పట్టుకోవడానికి వాళ్ళ ట్విన్ టవర్లో బాంబు వేసిన దానికి 10 సంవత్సరాలు పట్టింది. నరేంద్ర మోడీ గారు కేవలం 15 రోజుల్లోనే ఆ 9 టెర్రరిస్ట్ స్థావరాలంతా భస్మం చేసి 80 మంది టెర్రరిస్టుని చంపేస్తారు. ఎందుకంటే దేశ భద్రత ఒక పక్క పేద ప్రజల సహాయం, ఒక పక్క రైతుల సహాయం, ఒక పక్క యువతకి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా తీసుకుని యువతకు సహాయం చేస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెంచుతారు. ఒక రకంగా నిరుపేదలకి, యువతకి, మహిళలకి రకంగా అన్ని వర్గాల వరకు నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే మనం దేశంలో 2014లో ప్రపంచంలో ఆర్థికంగా ఎన్నో స్థానంలో ఉన్నాం. ఎవరైనా చెప్తారా పిల్లలు? 10వ స్థానంలో ఉన్నాం. ఈరోజు ఏ స్థానంలో ఉన్నాం? వెరీ గుడ్. 4వ స్థానంలో ఉన్నాం. మధ్య అతి త్వరలో 3వ స్థానంలో వస్తాం. ఇలాంటి విషయాలు ఇలాంటి యువత అంతా చదివి అందరికి కూడా చెప్పాలి గ్రామంలో. ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా మనం ముందుకెళ్తున్నాం. అందరికీ అందుబాటులో ఆరోగ్యం వచ్చింది, మధ్యతరగతి వాళ్ళకి అయింది. భారతదేశంలో యువశక్తికి చాలా ప్రోత్సాహాలు వచ్చినాయి. భారతదేశంలో 2014 నుంచి 2024 లోపల 15 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చింది. 1,09,963 వైద్య సీట్లు అంటే డాక్టర్ సీట్లు వచ్చినాయి. 7 ఐఐటీలు వచ్చినాయి, 8 ఐఐఎంలు వచ్చినాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చినాయి, 490 విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. చదువులో కూడా న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకుని వచ్చి మన భారతీయ సంస్కృతి పిల్లలకు తెలిసేలాగా అశోకుడు ఏం చేసినాడు, ఇంతకుముందు ఉన్న శివాజీ ఏం చేసినాడో మనకు తెలియాలి కదా. ఆ రకంగా కూడా విద్యా వ్యవస్థను కూడా మార్పు చేసినాడు. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను సోదరులారా, సోదరిమణుల. భారతీయుడు దానిలో మన హిందూ ఏమని తెలుస్తా? జై శ్రీరామ్. ఎందుకే చెప్పాలి? జై శ్రీరామ్. ఇలాంటి పిల్లలు జై శ్రీరామ్ అంటే అయ్యో రామాలయం ఎక్కడ ఉంది అంటే అలాంటి పిల్లలు మనం ఎక్కడ తెచ్చుకుంటాం? అయోధ్య అలాంటి దేవస్థానం 500 సంవత్సరాల నుంచి మనం కట్టాలి అనుకుంటే నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనే అది కళ నెరవేరింది. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు అయోధ్య రామాలయాన్ని వెళ్ళి సందర్శించాలి. ఆ రోజు మనం భారతీయులుగా హిందూగా పుట్టినందుకు గర్వపడతాం. అది కేవలం నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. అదే రకంగా కాశీ దేవస్థానం, ఉజ్జయిని దేవస్థానం, మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం, సింహాచలం దేవస్థానం, ఈ రకంగా ఎన్నో దేవస్థానాలను అభివృద్ధి చేసి ఆయన అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ చేయడానికి సంకల్పం కట్టుకుని 21 రోజులు ఉపవాసం చేసి అయోధ్య రామాలయంతో లింకున్న అంటే కనెక్షన్ ఉన్న అన్ని దేవస్థానాలు మనకి ఇక్కడ ఏ దేవస్థానానికి వచ్చినారో నరేంద్ర మోడీ గారు మన జిల్లాలో లేపాక్షి దేవస్థానానికి వచ్చినారు. లేపక్షి అని ఎవరైతే పిలిచినారో ఆ లేపాక్షి దేవస్థానానికి వచ్చినారు. తమిళనాడులో రామేశ్వరానికి వచ్చినారు. ఈ రకంగా ఒక హిందుత్వము, భారతదేశం మీద ప్రేమ ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానంగా దొరకడం మన అదృష్టం. మనమందరూ దేశభక్తి కలిగిన పౌరులుగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చి దేశ అభివృద్ధిలో మనమందరూ భాగస్వామ్యం కావాలి. మేము అన్ని పథకాలు దీనిలో రాసినామో మీరందరూ చదువుకోవాలి. ఈ పథకాలు ఏమన్నా కానీ ఒక మరుగుదొడ్డు పథకం కావచ్చు, ఫ్రీలో ఇంతకుముందు పొద్దున్న సాయంత్రం మాత్రమే మరుగుదొడ్డు గ్రామం బయట పోయేవారు. అలాంటిది ఉండకూడదు బాధ అని వాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి మరుగుదొడ్లు ఉచితంగా ఇచ్చినారు, కుళాయిలు ఇచ్చినారు, గ్యాస్ స్టవ్లు ఇచ్చినారు, ఇల్లు ఇచ్చినారు, ప్రతి నెల బియ్యం ఇస్తున్నారు. ఇవన్నీ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు ఏమైనా కావాలి అనుకుంటే మేము అతి త్వరలో ఒక 2-3 రోజుల్లో అప్లికేషన్ కూడా తెచ్చి మా పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో పెట్టింటాము. మీరు ఏమన్నా ఇక్కడున్న స్థానిక పిల్లల సహాయం తీసుకుని అక్కడికి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసి, లేదా మాకు చెప్తే మేమే ఈ రథంతో ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసుకొని మీకు ఆ పథకాలు రావడానికి కూడా మేము సాయశక్తుల ప్రయత్నం చేసి మీకు సహకారం అందిస్తాం.